హాయ్ గైస్ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో నేను హిప్పా గైడ్‌లైన్స్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు తెలియచేశాను కదా! ఇప్పుడు ఈ వీడియోలో హిప్పా గైడ్‌లైన్స్ అండ్ దానికిను ఇప్పుడు నేను చెప్పబోయే ఎఫ్‌డబ్ల్యూఏ గైడ్‌లైన్స్‌కి రిలేషన్ ఏంటి? అండ్ ఒకవేళ హిప్పా గైడ్‌లైన్స్ అనేది పాటించకపోతే ఎవరైనా మిస్‌యూజ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, ఈ వీడియోలో ఎఫ్‌డబ్ల్యూఏ అంటే ఏంటి అంటే ఫ్రాడ్, వేస్ట్ అండ్ అబ్యూస్. సో, దీని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, ఫ్రాడ్, వేస్ట్, అబ్యూస్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ బిలియన్ ఆఫ్ డాలర్స్ ఆర్ ఇంప్రూపర్‌లీ స్పెంట్ ఆన్ బికాస్ ఆఫ్ ఎఫ్‌డబ్ల్యూఏ. అంటే ఏంటి అంటే ఈ ఫ్రాడ్, వేస్ట్, అబ్యూస్ అనేది ఏంటి అంటే ఫ్రాడ్ అంటే ఏంటి? వేస్ట్ అంటే ఏంటి? అబ్యూస్ అంటే ఏంటి? మన నార్మల్ టర్మ్స్ అనేవి మనకన్నీ తెలుసు. సో, ప్రతి సంవత్సరం గూడా హిపా గైడ్‌లైన్స్ అనేవి పాటించకుండా ఎవ్రీ బిలియన్ ఆఫ్ డాలర్స్ మనీ అనేది ఫ్రాడ్స్ చేతిలోకి ఫ్రాడ్ చేసి అంటే లేని క్లెయిమ్‌ని ఉన్నట్టుగా క్లెయిమ్ చేయడం. అండ్ అలానే లేని డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా సృష్టించటం, పేషెంట్స్ నేమ్స్ మార్చడం, ఎక్సెట్రా అలాంటివి చేసి గవర్నమెంట్ మనీని హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఫేక్‌గా, ఫ్రాడ్‌గా తీసుకోవడం జరుగుతుంది. సో, దీన్నే మనం ఫ్రాడ్, వేస్ట్, అబ్యూస్ అనేసి అంటాం అనమాట. సో, ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఫ్రాడ్. వాట్ ఈస్ ఫ్రాడ్? ఫ్రాడ్ అంటే ఏంటి అంటే ఫ్రాడ్ ఈస్ నోయింగ్‌లీ అండ్ విల్‌ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్ ఆర్ అటెంప్టింగ్ టు ఎగ్జిక్యూట్ ఎ స్కీమ్ ఆర్ ఎ artificate to fraud any health care beneficiary program. In other words చెప్పాలి అంటే fraud is intentionally submitting false information to the government or a government contractor. అంటే ఏంటి అంటే ఫ్రాడ్ అంటే ఏం లేదు. సో, లేని దాన్ని ఇంటెన్షనల్‌గా ఒక అసలు పేషెంట్‌కి, ప్రొవైడర్‌కి మధ్య విజిట్ అనేది ఉండదు. కానీ ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక్కొక్కసారి మనీ అనేది ఇంకా ఎక్స్‌ట్రాగా రావడం కోసం ఫేక్ పేషెంట్స్ నేమ్‌తో ఫ్రాడ్ చేయడం అండ్ అక్కడికి లేని క్లెయిమ్‌ని ఉన్నట్టుగా జరపడం అనేది చేస్తారు. సో, ఇది హిపా నాన్ కాంప్లెయిన్స్ కిందకి అనేది వస్తది. సో, నెక్స్ట్ తీసుకుంటే వేస్ట్. వాట్ ఈస్ వేస్ట్ అంటే గనక ఇప్పుడు ఒక పేషెంట్ ప్రొవైడర్ దగ్గరికి వస్తాడు. హాస్పిటల్‌కి వస్తాడు. పేషెంట్‌కి జనరల్‌గా స్మాల్ సింప్టమ్స్‌తో వస్తాడు. కఫ్ కానీ, లేదంటే ఫీవర్ గాని వస్తాడు. సో, కఫ్ ఉన్న పేషెంట్‌కి, నార్మల్ ఫీవర్ ఉన్న పేషెంట్స్‌కి ప్రొవైడర్ ఏం చేస్తారు? జస్ట్ టెస్ట్ చేసి సంబంధించిన టాబ్లెట్ ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తారు. బట్ ఈ వేస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే హిపా కాంప్లెయిన్స్ గైడ్‌లైన్స్ యాంటీగా సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ కఫ్‌తో వస్తే వాళ్ళకి ఈసీజీలు రాయటం, లేదంటే సీటీలు రాయడం, ఈకేజీ రాయటం, ఎక్సెట్రా ల్యాబ్ టెస్టులు చేయడం ఇవన్నీ వేస్ట్ అనవసరం. పేషెంట్‌కి వచ్చింది జస్ట్ నార్మల్ కఫ్ మాత్రమే. సో, ఇలా రిసోర్సెస్‌ని వేస్ట్ చేయడాన్నే వేస్ట్ అని అంటాం అనమాట. అండ్ అలానే అబ్యూస్ అంటే ఏంటి అంటే గనక అబ్యూస్ ఇండికేట్స్ యాక్షన్ దట్ మే డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ రిజల్ట్ ఇన్ అన్నెసెసరీ కాస్ట్. అంటే ఏంటంటే అబ్యూస్‌లో ఏం చేస్తారంటే మెడికేర్ ప్రోగ్రామ్‌లో మనకి అవసరం లేని దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఏదైతే అవసరం లేదో, ఏదైతే మనకు అక్కర్లేదో, ఆ విజిట్‌కి సంబంధం లేదో పేషెంట్‌కి అది అవసరం లేదన్నా గూడా చేస్తారు. సో, దీన్నే ఫ్రాడ్, వేస్ట్, అబ్యూస్ అంటాము. సో, ఫ్రాడ్ అంటే ఏంటంటే లేని దాన్ని క్రియేట్ చేస్తే దాన్ని ఫ్రాడ్ అంటాము. అవసరమైన దానికన్నా ఎక్కువ యూజ్ చేస్తే దాన్ని వేస్ట్ అంటాం. అండ్ అలానే వాట్ ఈస్ అబ్యూస్ అంటే గనక అన్నెసెసరీగా కాస్ట్‌ని పెంచేసి లేదంటే లేని ప్రోగ్రామ్స్ రన్ చేస్తే గనక దాన్ని అబ్యూస్‌గా పరిగణిస్తారు. సో, నెక్స్ట్ ఫ్రాడ్, వేస్ట్, అబ్యూస్‌లో వాట్ ఈస్ ఫ్రాడ్, వేస్ట్, అబ్యూస్ అంటే గనక నోయింగ్లీ ఆల్టరింగ్ క్లెయిమ్ ఫార్మ్స్ అండ్ మెడికల్ రికార్డ్స్ ఆర్ రిసీవ్ ఏ హైయర్ పేమెంట్. అంటే ఏంటంటే ఒక పేషెంట్ ఒక విజిట్‌కొస్తారు. సో, ఆ విజిట్‌కి రావాల్సిన మనీ కన్నా ఎక్కువ మనీ అనేది రావటం కోసం వాళ్ళు మెడికల్ రికార్డ్స్ మార్చడం, లేదంటే ఫేక్ పేషెంట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం ఇలా చేస్తారనమాట. సో, మెడికేర్ వేస్ట్‌లో ఏముంటాయంటే ఆర్డరింగ్ ఎక్సెసివ్ లాబొరేటరీ టెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు. జస్ట్ కఫ్‌తో వచ్చారు. మేబీ అతనికి టీబీ అయ్యుండొచ్చు. సో, టీబీ టెస్టే రాయకుండా సంబంధం లేని టెస్టులు చాలా రాస్తూ ఉంటారనమాట. సో, దీనివల్ల ఏంటి అంటే ఈ ప్రాసెస్ వల్ల చాలా మనీ అనేది రిసోర్సెస్ అనేవి వేస్ట్ అవుతూ ఉంటాయి. సో, బికాస్ ఎందుకు అంటే లేని టెస్టులనేవి చేశారని వేస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటారు. సో, ఇది కూడా ఫ్రాడ్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ అబ్యూస్ అంటే ఏంటి అంటే గనక మిస్‌యూజ్ మిస్‌యూజింగ్ ఆఫ్ కోడ్స్ ఆఫ్ క్లెయిమ్ సచ్ ఆన్ అప్‌కోడింగ్ ఆర్ అన్‌బండిల్ కోడ్. అంటే ఏదైనా ఒక ప్రొసీజర్ చేసేటప్పుడు ఏదైతే అది అక్కర్లేని వాటిని చేసి అదొక స్పెషల్ టెస్ట్‌గా క్రియేట్ చేసి అలా మనీ ఎర్న్ చేయాలి. మనీని సంపాదించాలి అనుకుంటే గనక హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారా అది అబ్యూస్ కిందకి వస్తుందనమాట. సో, నెక్స్ట్ వాట్ ఈస్ మెడికేర్ అండ్ వాట్ ఈస్ మెడికేడ్. సో, అమెరికాలో 2 రకాల హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రాసెస్‌లనేవి రన్ అవుతూ ఉంటాయి. సో, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో, వాట్ ఈస్ మెడికేర్ అండ్ వాట్ ఈస్ మెడికేడ్. సో, మెడికేర్ ఈస్ ద రిఫరల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రోగ్రామ్ ఫర్ పీపుల్ 65 ఇయర్స్ అండ్ ఓల్డర్. సో, ఈ మెడికేర్ అనేది ఈ ప్రోగ్రామ్ ప్లాన్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే 65 ఇయర్స్ కానీ లేదంటే 65 ఇయర్స్ అబోవ్ ఉంటారో
వాళ్ళకి అండ్ అలానే సర్టెన్ యంగర్ పీపుల్ విత్ డిసెబిలిటీస్ ఎవరైతే యంగర్ పీపుల్ ఉండి వాళ్ళకి ఎవరికైతే ఫిజికల్లీ ఎవరైతే ఇంప్రాపర్‌గా ఉంటారో వాళ్ళకి అండ్ అలానే ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ అంటే ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ వచ్చేసి ఇది కిడ్నీస్ ఫెయిల్యూర్‌లో అతి లాస్ట్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ వీటికి మాత్రం ఈ మెడికేర్ అనే క్లెయిమ్ అనేది వర్తిస్తుంది. సో వాట్ ఈస్ మెడికేర్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అంటే గనక సో మెడికేర్ అసిస్ట్ లో ఇన్‌కమ్ ఫ్యామిలీస్ అండ్ ఇండివిడ్యువల్స్ పేయింగ్ ఫర్ డాక్టర్ విజిట్స్ అంటే ఏంటి అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉండి మనీ ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి మెడికేడ్ ఇదనేది ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. సో దీన్ని ఎవరు ఫార్మ్ చేశారు అంటే గనక మెడికేడ్ ఈజ్ ఎ జాయింట్ ప్రోగ్రామ్ ఫండెడ్ ప్రిలిమినరీ ఫర్ ఫెడరల్ గవర్నమెంట్ టు రన్ ద స్టేట్ లెవెల్ అంటే ఏంటంటే గనక ఫెడరల్ గవర్నమెంట్ అనేది దీన్ని స్టార్ట్ చేసింది అండ్ అలానే మెడికేడ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ద ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ హూ మీట్ క్రైటీరియా అంటే నేను ఇందాక చెప్పాను కదా ఎవరైతే లో ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇవి వర్తిస్తాయి. సో రెసిపియంట్ మస్ట్ హ్యావ్ లీగల్ పర్మనెంట్ రెసిడెన్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఈ మెడికేడ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ అమెరికాలో నివసిస్తున్న సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తుంది అండ్ లో ఇన్కమ్ అడల్ట్స్కి అండ్ అలానే ప్రాపర్ విత్ స్పెసిఫైడ్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. సో ఎవరైతే ఈ పూర్ కాని వాళ్ళు 65 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కమర్షియల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అనమాట. సో మెడికేర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సో మెడికేర్లో 4 టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. వాటినే మెడికేర్ పార్ట్ ఏ అంటాం, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. సో ఏంటి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డిలో ఏం చేస్తారు అంటే గనక మెడికేర్ పార్ట్ ఏలో వచ్చేసి హాస్పిటల్ ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పేషెంట్ విజిట్స్ ఉన్నాయి కదా. ఎవరైతే పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ డిసీజ్ అనేది తగ్గపోతే ఎవరికైతే ఇన్‌పేషెంట్ అడ్మిషన్ అవసరం ఉందో దానికి సంబంధించిన కోడింగ్ అంతా కూడా మెడికేర్ పార్ట్ ఏలో జరుగుతుంది. సో మెడికేర్ పార్ట్ బి వచ్చేసి ఏంటి అంటే ఫిజిషియన్ కోడింగ్ అనమాట. సో నథింగ్ బట్ ఇది అవుట్ పేషెంట్ హాస్పిటల్ విజిట్స్ కానీ అలాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ మెడికేర్ పార్ట్ బిలో ఏం చేస్తారంటే ఫిజిషియన్ కోడింగ్ చేస్తారు. అంటే ఇక్కడ హాస్పిటల్ కోడింగ్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. మనం డైరెక్ట్‌గా ఫిజిషియన్స్‌కి మనీ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తాం. సో మెడికేర్ పార్ట్ సిలో ఏం జరుగుతుంది అంటే సో ఇట్స్ మెడికేర్ పార్ట్ సి ఆర్ మెడికేర్ అడ్వాంటేజ్ ఇది బోత్ ఏ అండ్ బి బెనిఫిషరీస్‌ని కలిగి ఉంటది. అంటే ఈ మెడికేర్ పార్ట్ సిలో ఏ ప్రాసెస్ చేస్తారు. అలానే మెడికేర్ పార్ట్ బి ప్రాసెస్ కూడా చేస్తారు. అండ్ అలానే మెడికేర్ పార్ట్ డి అంటే ఏంటి అంటే డ్రగ్ ప్రిస్క్రిప్షన్ మేనేజ్మెంట్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ మెడికేర్ పార్ట్స్ అనమాట. సో నెక్స్ట్ వాట్ ఈస్ నాన్ కాంప్లయన్స్? ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఇపా కాంప్లయన్స్ పాలిసీస్ గురించి చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ నాన్ కాంప్లయన్స్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఎవరైతే హిపా గైడ్‌లైన్స్‌ని ఇది చేసి అతిక్రమించి ఫ్రాడ్ చేస్తారో, సో ఏంటి ఆ ఫ్రాడ్ అనేది ఏంటి? ఎలా జరుగుతుందనేది ఈ వీడియోలో చెప్తున్నారు. సో ఈ స్లైడ్‌లో చెప్తున్నారు. సో అదేంటి అంటే సీఎంఎస్ హాస్ ఐడెంటిఫైడ్ ద ఫాలోయింగ్ మెడికేర్ పార్ట్ సి అండ్ డి యాస్ హై రిస్క్ ఏరియాస్. సో అందులో మెయిన్ ఏంటి అంటే ఏజెంట్ ఆర్ బ్రోకర్ మిస్‌రిప్రజెంటేషన్. అంటే ఏంటంటే ఒక ఏజెంట్ ఆర్ బ్రోకర్ అనేవాడు ఉంటాడు కదా. వాడికి సంబంధించి ఏదన్నా మిస్‌యూజ్‌లు జరగడం గానీ, లేదంటే ఏదన్నా ఫ్రాడ్ అనేది చేయటం గానీ, ఏదైనా క్లెయిమ్ ప్రాసెసింగ్‌లో ఏదన్నా డిలే గానీ, లేదంటే డీటెయిల్స్ ఎవరికైనా లీక్ చేయడం గానీ, డాక్యుమెంటేషన్ అండ్ టైమ్లీనెస్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే చెప్పిన టైం కన్నా లేట్‌గా చేయడం కానీ, లేదంటే ఫార్మసీ మెడికల్ ఎవరితోనా టై అప్ అయ్యి, సో వేరే ఇతరంగా ఏదన్నా ఫ్రాడ్ చేయడం అంతా కూడా ఏదైతే ఇపా కాంప్లయన్స్ నుంచి డీవియేట్ అవుతుందో దాన్నే మనం నాన్ కాంప్లయన్స్ అని అంటాం అనమాట. సో కన్సిక్యూషన్స్ ఆఫ్ నాన్ కాంప్లయన్స్ చేస్తే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ అనేది వస్తుంది అనేసి ఈ వీడియోలో చెప్తున్నారు. సో ఏమవుతుంది అంటే కాంట్రాక్ట్ టర్మినేషన్. సో ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్‌ని టర్మినేట్ చేస్తారు. అండ్ అలానే క్రిమినల్ పెనాల్టీస్ వాళ్ళకి క్రిమినల్‌గా అఫెన్సివ్‌గా వాళ్ళ మీద కేసులు అనేది పెట్టబడతాయి. అండ్ అలానే ఎక్స్‌క్లూషన్ ఫ్రమ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఫెడరల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ఎవరైతే ఈ ఫెడరల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి నుంచి వాళ్ళని డిటైన్ చేస్తారు. అండ్ సివిల్ మానిటరీ పెనాల్టీస్ వాళ్ళకి చాలా పెనాల్టీస్ కూడా పడతాయి. అండ్ అలానే దీంతో పాటుగా రీట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. లేదంటే శాశ్వతంగా వాళ్ళని టర్మినేట్ అని కూడా చేయొచ్చు. సో ఈ వీడియోకైతే ఇంతే గైస్. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో సీపీసీకి సంబంధించిన మోడల్ పేపర్‌ని అండ్ అలానే దానిలో రావాల్సిన మార్కుల గురించి అండ్ అందులో ఎన్ని మార్క్స్ ఉంటాయి టోటల్‌గా ఇది ఎంతసేపట్లో ఎగ్జామ్ టైం ఏంటి? అండ్ ఏపీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇలాంటి డీటెయిల్స్‌తో నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకొస్తాను. Thank you guys. Thank you for watching Medical Coding in Telugu. Thank you.